ఇరానీ కబోలి బాగుంది కదా. ఇరానీ కబోలి, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పెరుగు. చూసారు కదా ఇరానీ కబోలి ఏ విధంగా రెడీ చేశాను. టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది. చాలా అంటే చాలా హాయ్ అండి, హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి. నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఇవాళ ఒక కొత్త వంటని అయితే మీ ముందుకైతే నేను తీసుకురావాలనుకుంటున్నాను. అలాగే ఆ వంటని పరిచయం చేయాలనుకుంటున్నానండి. కొత్త వంటని మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ దాకా కూడా చూడాలని మనస్ఫూర్తిగా అయితే మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే వచ్చేసి ఈ వంట పేరు వచ్చేసి ఇరానీ కాబూలి అండి. ఇరానీ కాబూలి ఏంటి, ఆల్రెడీ కాబూలి ఉంది కదా అనుకుంటున్నారా? అది కాబూలి అండి. మామూలుగా ఇది కొత్త వెరైటీ వంట అండి. కొత్తగా మీకు అయితే పరిచయం చేస్తాను. ఈ వంట ఏ విధంగా ఉంటుంది ఏంటన్నది అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. నేను కోరుకునేది అది అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట. స్కిప్ చేయకుండా చూస్తేనే కదా అర్థమవుతుంది వంట. అందుకు ఇప్పటిదాకా మన ఛానల్ చాలా ఆదరించారండి. ప్రతి వీడియోలకు కూడా చూస్తున్నారు, లైక్లు చేసుకుంటున్నారు. అలాగే లైక్ చేసుకోండి, సరేనా? మరి మనం వంట అయితే మొదలెట్టేద్దామా? కాబూలి అయితే మీకు చూపెడుతున్నానండి. చూడండి, మనమైతే మిక్సీ పట్టుకున్నాం కదా. కొత్తిమీర, పుదీనా, టమాటా, అలాగే పచ్చిమిరకాయ, క్యాప్సికమ్ అవి మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడైతే మనము చికెన్ అయితే ఉడకబెట్టుకుంటామండి. చికెన్ ఉడికినాక చికెన్ తీసుకుని ఇందులో రైస్ వేసుకుందాం. చూడండి, బిర్యానీ ఆకు అయితే వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ కూడా కొద్దిగా వేసుకుందామండి. రైస్ అయితే ఇందులో వేసుకుంటాం కదా, అలాగే మన చికెన్ కూడా పట్టాలి, అందుకని సాల్ట్ అంతే అండి. అలా ఉడికితే మనకు సరిపోతుంది. తర్వాత మనం ఇందులో రైస్ కూడా కుక్ చేసుకుందాం. ఇందులో ఆల్రెడీ బిర్యానీ సరుకులు అయితే వేసుకున్నాను కదా. లాలికాయలు, లవంగ మొగ్గలు, మిరియాలు, దర్శనండి. స్టార్ పువ్వు అయితే లేదు, మీకుంటే మీరు వేసుకోవచ్చు, సరేనా? ఇప్పుడు ఉడకనిద్దాము. ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సింది అయితే ఇదిగోండి, క్యారెట్ తురుము తీసుకున్నాను, అలాగే లైట్గా క్యాప్సికమ్ ముక్కలు అయితే తీసుకున్నాను. ఇవి సేమ్ మళ్ళీ బిర్యానీ అంటే తాలింపు కోసం అనేసి చెప్తున్నారు కదా. కొద్ది కాబూలి మీకు డిఫరెన్స్లో అయితే చూపెడతాను. ఇదైతే మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ అండి ఇది. చూడండి, టమాటా, అలాగే క్యాప్సికమ్, కొత్తిమీర, సన్నమిరగాయ ఇవి వేసుకుని మిక్సీ పెట్టాను. అరబీలో మీకు కావాలంటే పిల్లి బారీ తీస్తానండి, తుమాలు ఇస్తాను, ఉస్బర్ర వేసాను, వేసాను, సరేనా? ఆ విధంగా అయితే మనకి బసాలు ఎండులపై వేసాను, బసాలు. అలాగే వచ్చేసి ఇవైతే బిర్యానీ మసాలా అండి. దర్శనం, ఉస్మార్, అస్వత్ పిలిపిల్ అంటే మిరియాలండి, ఏమండి ఇదండి. స్టార్ పువ్వు అయితే లేదు కదా మనకి, దాన్ని వచ్చేసి నచ్చమ అంటారు. ఇదిగోండి, ఇదైతే జిజర్ అంటారండి. క్యారెట్ వచ్చేసి ఇది సేమ్ పిలిపిల్ బాగా. ఇదేమి జిజాజ్ అండి, మై హార్ట్ కబాబ్ అంటే ఉడుకుతాయండి 7 నీట్లు, ఓకేనా? సరే, ఇంక ఇది ఉడికినాక ప్రాసెస్ మీరు చూపెడతాను. చూడండి, చికెన్ అయితే ఉడికిపోయింది కదా, తీసేసుకుంటాను. మనం తీసేసుకుని ఇందులో అయితే నేనైతే ఇప్పుడు రైస్ వేసుకుంటాను.
చూడండి రైస్ అయితే వేసుకుంటున్నాను. ఈ నీటిలో రైస్ వేసుకుంటాను అనమాట. చూడండి సేమ్ దమ్ బిర్యానీకి అయితే అలాగే ఏ విధంగా కుకింగ్ చేసుకుంటాను అలాగే, కాకపోతే ఇందులో చికెన్ ఉడికిన దాంట్లో అయితే నేను వాటర్ అయితే అందులో అయితే రైస్ అయితే వేసుకున్నానండి. చికెన్ అయితే మొత్తం తీసేసుకున్నాను. చూడండి ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుందాం మనం అండి. చికెన్ అయితే ఫ్రై చేసుకుంటున్నాం. ఈ విధంగా ఫ్రై చేసుకోనమాట చికెన్ అంతా కూడా. చూడండి కానివాహు చూడండి అవన్నీ ఫ్రై చేసుకుంటాం అన్నమాట. చికెన్ అంతా ఫ్రై చేసుకుంటాం. అలాగే మన రైస్ హాఫ్ కుకింగ్ అయితే సరిపోతుంది నాకు సేమ్ దమ్ బిర్యానీ తగ్గట్టే. చూడండి రైస్ అయితే నేను చూసుకుంటాను. అయితే అయిపోయిందండి, తీసేస్తాను ప్రస్తుతానికి. ఇప్పుడు మన తాలింపుకి అయితే నూనె వేసుకుంటాం సరిపడా. ఇదైతే సరిపోతుందండి నాకు నూనె. వచ్చేసి మనం మసాలా వేసుకుందాం. ఇందులో ఇవండి మసాలాలు మీకు చూపించాను కదా, హోల్ గరం మసాలా. అవి కొంచెం వేగుతా ఉంటే మనం పేస్ట్ అయితే ఇందులో వేసుకుందాం. పేస్ట్ కాదండి, క్యారెట్ తురుము ఉంది కదా అదైతే వేసుకుందాం. జస్ట్ కొద్దిగా వేడెక్కనిద్దామండి. అవి కొంచెం వేడెక్కితే సరిపోతుంది మనకి. అలాగే చికెన్ కూడా అయిపోయిందండి అక్కడ ఫ్రై. అదిగోండి చికెన్ అయితే సగం అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్ అది కూడా అయిపోతే మనం చికెన్ ఏ విధంగా వేసుకుందాం, ఎలా వండుకుంటాం అన్నదైతే మీకు ప్రాసెస్ అయితే చూపెడతా. ప్రస్తుతానికి అయితే ఇదిగోండి, ఓకేనా. ఇప్పుడైతే మనం తురుము కూడా వేసుకుందాం. క్యారెట్, క్యాప్సికమ్, అలాగే వచ్చేసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక 5 నిమిషాలు ఆగనిద్దామండి దీన్ని. ఒక 5 నిమిషాలు. చికెన్ అయిపోయిందండి. చికెన్ అయితే తీసేస్తున్నాము. అలాగే ఇదిగోండి క్యారెట్ తురుము అయితే మనకి ఏగిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని అయితే అన్ని రకాల పేస్ట్ని అయితే వేసుకుంటున్నానండి. ఇది ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. ఒక 10 నిమిషాలు అన్నమాట. జీలకర్ర, అల్లం వెల్లుల్లి అయితే వేసుకుంటామండి ఇందులోనే. అల్లం వెల్లుల్లి కొమ్ముకున్నాను అనమాట. ఇదైతే అల్లం అండి, వెల్లుల్లి అయితే తెలియదు. వెల్లుల్లి పేస్ట్ అయితే చేస్తాను కదా. మొత్తం పొళ్ళన్నీ వేసుకుంటాను అనమాట. ఒక్కొక్కటి చూడండి, అద్దరు పౌడర్ డబ్బా అన్నమాట. ఒక 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. ఉప్పండి కొద్దిగా, అంటే రుసుకు సరిపడా. తర్వాత మనం చూసుకుందాం. అలా వచ్చేసి మాజీలు అయితే 2 వేస్తున్నానండి. మా ఇంట్లో అయితే ఒకటే వేస్తాను, ఎందుకంటే ఫ్యామిలీ పెద్దదండి, అందుకోసమని. జీలకర్ర పొడి అండి ఇది. జీలకర్ర పొడి కూడా 1 స్పూన్ వచ్చేలాగా వేస్తాను, పెద్ద వంట కదా. జీలకర్ర పొడి, అలాగే చికెన్ పౌడర్ అండి. అంతే నాకు అవి చికెన్ పౌడర్ ఏంటంటో తెలియదు నాకు. చికెన్ పౌడర్ అండి, అది 1 స్పూన్ వచ్చేలాగా వేస్తాను. ధనియాల పొడి అండి ఇదిగోండి, అది 1 స్పూన్ వేస్తానండి. మిరియాల పొడి అండి, ఇదిగోండి మిరియాలు. అలాగే చికెన్ పౌడర్ అండి, ఇది కూడా స్పూన్నర వేసానండి. ఇది కూడా చికెన్కి సంబంధించిందంటండి. ఇదైతే హాఫ్ వేసుకుంటున్నాను. ప్రస్తుతానికి ఒకసారి అయితే తిప్పుకుందాం మనం ఇవన్నీ వేసుకున్నాక. కొద్దిగా లైట్గా కదా. వెల్లుల్లి అండి, వెల్లుల్లి పేస్ట్ 2
స్పూన్ చేసుకున్నాను. ఇలా వెల్లుల్లి పేస్ట్ అయితే తింటారో అలా వచ్చేసి లైట్గా పసుపు అండి. చెప్పాను కదా కాబోలి అని పసుపు అండి. కొంచెం వేసుకుంటాం అంటే గ్రీను పసుపు 2 రకాలు నానాలన్నమాట మనకి ఇది. సరేనా? అలాగ వచ్చేసి ఇందులో చికెన్ అయితే ఫ్రై చేసుకున్న చికెన్ అయితే వేసుకుంటాను. చికెను ఇది వేసుకుంటానండి. ఫ్రై చేసుకున్న చికెను ఇందులో వేస్తాను. చూసారు కదా ఈ విధంగా ఒక 10 నిమిషాలు యాగనిచ్చి రైస్ ఇందులో వేసుకుంటానండి. ఒక 10 నిమిషాలు అన్నమాట. కొంచెం పడతాయి మసాలాలు అయితే. నిమ్మరసం వేసుకుందామండి. తర్వాత రైస్లో కొంచెం పైన వేసుకుందాం. రైస్ తెచ్చిన కూడా వేసుకుంటానండి. ఇంకా అయిపోయిందండి. ఈ విధంగా మనకు సరిపోతుంది కదా. రైస్ వేసుకుని దమ్ చేసుకుందాం. ఈ పైన కొత్తిమీర వేసుకుంటాం మనం. కొత్తిమీర కావాలంటే ఉల్లిపాయలు ఏపిని కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఏం లేదు. కొత్తిమీర వేసుకొని కొంచెం మూత పెట్టేసుకుందామండి. ఒక 10 నిమిషాలు దమ్ చేసుకుందాము. నిమ్మరసం అండి ఇది. మూత అయితే పెట్టేసుకుందామండి. సిల్వర్ పెట్టుకుందాం. ప్యాక్ చేసుకుంటానండి. మూత అయితే పెట్టేసుకుంటాను. 10 నిమిషాలు అయితే అయిపోయింది. చూడండి చాలా బాగా కూడా రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే దీన్ని జస్ట్ ఈ విధంగా అండి, కొంచెం ఈ విధంగా అంతా కలుపుకొని మనం హాట్ బాక్స్లో అయితే వేసుకుంటాం. ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలండి. దమ్ అయితే అయిపోయింది కదా మనకి. ఇలా కలిపేసుకుని ఒక హాట్ బాక్స్లో తీసుకుంటే అయిపోయింది. కలిపేసినది పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను హాట్ బాక్స్లో అయితే తీసేస్తానండి. జస్ట్ ఒక 5 నిమిషాలు పెట్టానమాట. తిప్పాను కదండి. అదిగోండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది కాబోయే. చూసారా? ఇప్పుడు మనం దించేసుకొని హాట్ బాక్స్లో అయితే వేస్తానండి. సకారం అన్నమాట. ఇది చూడండి ఎలా ఉంది మన కాబోలి. డిఫరెన్స్ అండి ఇది. ఇరానీ కాబోలి అండి ఇది. ఒమానీ కాదు, ఇరానీ కాబోలి అండి. చూసారు కదా? ఓకే అండి. ఇట్లా లోపల పెట్టేసుకుందాం. ఇంకా మనం చూసారా ఇరానీ కాబోలి బాగుంది కదా. ఇరానీ కాబోలి, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పెరుగు. చూసారు కదా ఇరానీ కాబోలి ఏ విధంగా రెడీ చేశాను. టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది. చాలా కాబోలి మీకు టేస్ట్ నేను చెప్పనా ఏ విధంగా ఉందన్నది. ఓకే అండి. అయితే ఇరానీ కాబోలి అండి. ఇరానీ కాబోలి నేను ఎందుకు చెప్తున్నానంటే మా మేడం వాళ్ళ అమ్మాళ్ళ ఇంట్లో చేస్తారండి ఇరానీ కాబోలి. అక్కడ చూసారన్నమాట నేను ఇది. అందుకు నేను కూడా ఇక్కడ చేశాను. మా బాబా అమ్మాళ్ళ ఇంటి దగ్గర చేశాను అనమాట. మేడం వాళ్ళ అమ్మాళ్ళ ఇంటి దగ్గర చూశాను. బాబా అలా అమ్మాళ్ళ ఇంటికాడ అయితే చేశాను. సూపర్ అంటే సూపర్ అంటే చాలా బాగుంది ఇరానీ కాబోలి. బాగుందండి. చికెను అంటే వెరైటీగా ఉంది కదా. టేస్ట్ చూద్దామనేసి
ఇవాళ అయితే కాబూలి అయితే టేస్ట్ చూస్తున్నాను నేను. ఆల్రెడీ అక్కడ వాళ్ళు ఉంటారు, నేను టేస్ట్ చూశాను. కానీ మనం ఉండం కదా, టేస్ట్ ఎలా ఉంటుంది అనేది చెప్పాలి కదా మళ్ళీ. అదండి. టిఫిన్ కూడా చెప్తున్నాను. బాగుంది, చాలా బాగుంది. వచ్చిన కాడ వంట ఇక్కడ నేనే చేస్తున్నాను. పచ్చిమిర్చి మా బాబాయ్ అమ్మాలతో కూడా కిచెన్ వ్యూ ఒకసారి చూపించాలనుకుంటున్నాను. కిచెను అలాగే మా కిచెన్ రూము అది కూడా చూపెడతానండి, సరేనా? పచ్చిమిరకాయ అయితే బాగుందండి, చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పుడు దాకా ఓకేనా? ఉంటానండి, బాయ్. ఆంధ్రాలో గుజరాత్.